ఏంటి ఈడు ఎప్పుడు లేని ఈ డబ్బా చూపిస్తున్నాడు అని చెప్పి చూస్తున్నారా? అవునండి, ఇది వచ్చేసరికి డీకాప్సులేటెడ్ ఆర్టిమియా అన్నమాట. ఆర్టిమియా అనగానే చాలా మంది గుర్తుకొచ్చేది ఏంటి, ఆర్టిమియా ఎగ్స్ కొనుక్కోవాలి, ఆ తర్వాత సాల్ట్ వాటర్ లో వేసుకుని హ్యాచ్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్ చేసిన తర్వాత చేపలకు ఫీడ్ చేయాలి. ఈ స్ట్రెస్ అంతా తీసుకోకుండా స్టోరేజ్ ఉండేలాగా, అలాగే మనకి మంచిగా ఎక్కువ క్వాంటిటీ వచ్చేలాగా ఈ ప్రోడక్ట్ అయితే నేను తీసుకోవడం జరిగింది. నాకు వీలుంటే దీని తాలూకా లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, చూడండి, పర్చేస్ చేసుకోండి. బయట అమ్మే డ్రై ఫ్రూట్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే దీని స్పెషాలిటీ ఏంటి అని చెప్పి డీటెయిల్ గా అడుగుతారు. నేను దానికి కూడా సమాధానం చెప్తాను. జనరల్ గా ఫుడ్ అనగానే ప్రోటీన్ సోర్స్ ఎంత ఉందో మనం చూసుకుంటాం, ఇంకా మిగతా రిమైనింగ్ ఏది పట్టించుకోము. అదే ఫుడ్ ప్యాకెట్ మీద ఫ్యాట్ అని చెప్పి రాసి ఉంటుంది, అది ఎంత పర్సెంటేజ్ ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. మన ఆప్టిమమ్ 3-in-1 లో జస్ట్ 3% మాత్రమే ఉంటుంది. ఇంకా ఛాంపియన్ లాంటి బ్రాండ్స్ లో అయితే 8 to 10% ఉంటుంది. కానీ మనం ఆర్టిమియా అనేది అన్బాక్స్ చేసాం కదా, దీంట్లో అంత ఉంటుందో తెలుసా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా రిచ్ గా ఉంటాయి అన్నమాట. కాబట్టి గప్పీస్ కి సంబంధించి DHA గానీ, మల్టీవిటమిన్ సోర్సెస్ గానీ, అలాగే దానికి సంబంధించిన ప్రోబయోటిక్స్ గానీ, ఈ ఫ్యాట్ లెవెల్స్ గానీ అంతా కూడా మనం చెక్ చేసుకొని ఫీడింగ్ అయితే ఇచ్చుకోవాలి. నన్ను అడిగితే 2 పూటలు మీరు ఫుడ్ అనేది ఫీడ్ చేస్తూ ఉంటారు కదా, ఒక పూట ఈ డీకాప్సులేటెడ్ ఆర్టిమియా అనేది ఫీడ్ చేసి చూడండి బేబీస్ కి. జస్ట్ 1 month లోనే మీరు చాలా అంటే చాలా రిజల్ట్ గమనిస్తారు. అయితే మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది కొన్ని డౌట్లు అయితే అడుగుతారు. డీకాప్సులేటెడ్ ఆర్టిమియా బాటిల్ మీద చూస్తే 600 రూపీస్ ఉంది, అంత కాస్ట్ పెట్టి ఫుడ్ ఫీడ్ చేయడం అవసరమా అని చెప్పి. ఆ బాటిల్ మీద 600 అని చెప్పి ఉన్నా మనకైతే 250కి అది నెట్ లో అయితే వచ్చిందనమాట, దసరా ఆఫర్ ప్రకారం. అయితే ఇంకా ఎలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ట్రై చేయాల్సి ఉంటే అన్ని కూడా తీసుకొచ్చి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించిన ట్యాంక్ లో బేబీస్ అన్ని సపరేట్ గా ఈ బౌల్ లోకి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మీకు ఈ డీకాప్సులేటెడ్ ఆర్టిమియా అనేది ఫీడ్ చేసిన తర్వాత క్లియర్ గా కనిపించాలి కదా తింటుందా లేదా అనేది, అందుకని దానిలోకి తీసుకున్నా. అలాగే ఒక నెయిల్ కటర్ ని కూడా తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఎంత తక్కువ క్వాంటిటీ వేయాలో దీంతో మెజర్ చేసి చూపిస్తున్నాను మీకు. ఆర్టిమియా అయితే నేను బంగారం కొలిచినట్టు కొలుస్తాను, అంత లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఎంత వీలుంటే అంత తక్కువ వేసుకోవాలి తప్ప ఎక్కువ అయితే ఫీడ్ చేయొద్దు. వీటికి తక్కువ 0.2 grams అయితే నేను ఫీడ్ చేశానండి. నాకైతే అంచనా ప్రకారం దాని గ్రామ్స్ అనేది నేను కొలవగలను. ఈ ఆర్టిమియా ఫీడ్ చేయడం వల్ల రిచ్ ప్రోటీన్ సోర్సెస్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దానికి దొరుకుతాయి. గప్పీ ఫిష్ అనేది చిన్నప్పటి నుంచి బలంగా ఉంటే ఫ్యూచర్ లో ఇంకా కొంచెం ఎక్కువ టైం బతికే ఛాన్సెస్ అనేది ఉంటుంది. లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈ ట్యాంక్ మీద చాలా వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేశాను. చెప్పాను కదా దీనిలో 400+ ఉంటాయి బేబీస్ అని చెప్పి. ఈ ట్యాంక్ లో ఎన్ని బేబీస్ ఉన్నా కూడా మనకి క్లియర్ గా విజువల్ అవ్వట్లేదని ఆ వైట్ బౌల్ లో అయితే వేసి మీకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది ఇందాక. ఇంకో విషయం మీ అందరికి చెప్పాల్సింది ఒకే ఒకటి, ఎప్పుడైనా కూడా ఇంత ప్రోటీన్ ఫీడ్ అనేది ఫీడ్ చేసుకుంటున్నాం అంటే క్లీనింగ్ కూడా ఏదైనా సోర్సెస్ అనేవి మెయింటైన్ చేయాలి మనం. ఇవి తినగా మిగిలిపోయిన ఆర్టిమియా అదంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది కదా, కొంచెం నానిపోయి ఆ తర్వాత స్నేల్స్ అనేవి క్లీన్ చేసేలాగా స్నేల్స్ అయితే వేసుకోండి. ఆ తర్వాత వాటర్ లో ఉండే అమోనియా నైట్రేట్స్ అనేవి క్లియర్ అవ్వడానికి లైవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవైతే యూస్ చేయండి. నేనైతే ఫాక్స్టైల్ ఎక్కువగా పెంచుతూ ఉంటాను. ఇదేంటంటే ఈజీగా గ్రో అయిపోతుంది అనమాట, ఎలాంటి సాయిల్ అయితే అవసరం లేదు. అండ్ చాలా మంది ఏంటంటే సిరామిక్ రింగ్స్ కి సంబంధించి అవి ఇవి ఫిల్టర్ మీడియాలు అనేవి పెడతా ఉంటారు. మీరు అవుట్డోర్ లో మెయింటైన్ చేస్తే అలాంటి ఫిల్టర్ మీడియా యూస్ చేయకండి. లైవ్ ప్లాంట్స్ స్నేల్స్ అయితే యూస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.